పరిశుద్ధమైన సరస్వతి గడిచిన కాలంలో మీ కృపలో భద్రపరిచి సజీవులుగా వచ్చి తండ్రి పిలుచుకునే వాక్యాన్ని ఈ సమయంలో తండ్రి కొన్ని నిమిషాలు మీ మాటలను చేయించుకున్నారు. మీ సహాయం అనుగ్రహించమని మీకు మహిమకరంగా నిర్వహించమని ప్లీజ్ ప్రార్థనలు సమర్పిస్తున్నాను. ముందుగా తండ్రి దేవునికి క్రీస్తు నామములో తెలియపరుచుకుంటున్నాను. అలాగే చేయవలసిన వాళ్ళని కూడా కాబట్టి క్రీస్తు నామములో అందరూ బాగున్నారు కదా. దేవుని యొక్క మహాత్వం బట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే గల కారణం మన శక్తి, మన బలం, మన ధనం ఏది కాదు. ఏది దేవుని యొక్క అపారమైన ప్రేమ. అవునా? ఈరోజు సమయంలో ఇలా కూర్చుని దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉంటే ఇది మన వలన కలిగినది కాదు. ఈ యొక్క ధన్యత, ఈ యొక్క భాగ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహించారు. ఎంతో మంది ప్రపంచంలో ఈ మాటలు వినాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి కుదరదు. అవునా? చాలా మంది ఆదివారం అడిగిన ఆరాధనకి వెళ్ళాలనుకుంటారు, దేవుని మాటలు వినాలనుకుంటారు, దేవుని మాటల ప్రకారంగా చేయాలనుకుంటారు. అని వారి వలన కాదు. ఎందుకు? వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి. అంతే కదా చాలా మంది. కానీ అటువంటి పరిస్థితులలో నుండి కూడా దేవుడు మనల్ని ఎక్కడికి చేర్చాడు? దేవుని యొక్క సంఘానికి, ఆయన సన్నిధికి చేర్చాడంటే ఇది చాలా విలువైన సమయము. అవునా? చాలా విలువైన సమయం. కాబట్టి ఈ సమయంలో పాఠంగా ఆలోచిస్తున్నాను. అదే దేవుని పశ్చాత్తాపం. ఏంటది? దేవుని పశ్చాత్తాపం తెలుసా? పశ్చాత్తాపం ఏంటి? పశ్చాత్తాపము అనగా చేసిన తప్పుకి బాధపడడం. ఏంటది? చేసిన తప్పుకి బాధపడడం, మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడడం. అయితే మరి చేసిన తప్పుకి బాధపడడం అంటే దేవుడు తప్పు చేస్తాడా? కాబట్టి ఆలోచించండి. దేవుడు తప్పు చేస్తాడా? చేయడు కదా. మరి దేవుడు తప్పు చేయనప్పుడు దేవుడి పశ్చాత్తాపం ఏంటి? దేవుడు ఎందుకు పశ్చాత్తాపడాలి? అంతే కదండి. ఉదాహరణకి ఎవరు బాధపడాలి? తప్పు చేసిన వాళ్ళే బాధపడాలి. తప్పు చేసిన వాళ్ళే క్షమించమని బ్రతమనుకోవాలి. మరి అలాంటిది పోయి దేవుడి పశ్చాత్తాపం ఏంటి? దేవుడు ఎందుకు పశ్చాత్తాపడతాడు? దేవుడు పశ్చాత్తాపడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయా? ఈ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. ఉదాహరణకి ఎవరు ఎక్కువగా పశ్చాత్తాపడతారు, ఎవరు ఎక్కువగా బాధపడతారంటే, కాబట్టి మీరు చూసినట్లయితే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఏం చేస్తున్నారండి? జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళకు పడినటువంటి శిక్షను తలచుకుని ఏం చేస్తారు తెలుసా? బాధపడుతూనే ఉంటారు. ఎందుకు? ఏదో ఆవేశంలో చేసినటువంటి ఒక పొరపాటుకి వాళ్ళకి ఏమైంది? శిక్ష పడింది. అనుకోకుండా ఆవేశాన్ని అణుచుకోలేకుండా చేసినటువంటి హత్యకు ఏమైపోయారు వాళ్ళు? శిక్షకు బలైపోయిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు చెందుతున్న ఆవేదన వర్ణనాతీతం. అది మనం వర్ణించలేము. అవునా? చాలా మనోవేదనకు వాళ్ళు గురైపోతుంటారు. ఎందుకు? పశ్చాత్తాపడతాను. ఎందుకు చేశాను? ఒక్క క్షణాన్ని నా కోపాన్ని కనుక నేను ఆపుకొని ఉంటే ఈరోజు నా కుటుంబంతో నేను కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు కదా. అవునా?
ఒక క్షణం నా కోపాన్ని నేను ఆపుకొని ఉంటే ఆ రోజు హత్య జరగకుండా ఉండేది కదా. నా స్నేహితులను, నా సహోదరులను పోగొట్టుకోకుండా ఉండేవాళ్ళని కదా అని పశ్చాత్తాపడుతుంటారు జైల్లో వాళ్ళు. అలాగే తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు? పశ్చాత్తాపడతారు. వాళ్ళు ఎందుకు చేస్తారు అయిందని. చాలాసార్లు మనం కూడా కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడకూడదు అనుకుంటాం, కానీ ఏం చేస్తాం? అనుకోని పరిస్థితులు ఏం చేస్తారు? అబద్ధాలు ఆడేస్తారు. చెప్పకూడదు అనుకున్న విషయం ఏం చేస్తారు? చెప్పేస్తారు. చెప్పిన తర్వాత దాని పరిణామం ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఆ శిక్షను, వచ్చినటువంటి బాధను తట్టుకోవడానికి ఏం చేస్తాం? మనలో మనం ఏమైపోతాం? నలిగిపోతూ ఉంటాం. అనవసరంగా ఎందుకు చేశారు, ఎందుకు మాట్లాడారు, ఎందుకు తిట్టారు, ఎందుకు కోపడ్డారని చెప్పేసి ఏమైపోతాం? బాధపడుతూ ఉంటాం. ఇలా పశ్చాత్తాపం అనగానే చేసిన తప్పుకి బాధపడడం అనుకుంటే మరి దేవుడు పశ్చాత్తాపడతాడా? దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? దేవుడు ఏం చెప్పాడో బైబిల్లో అని ఒకగలిగితే సంఖ్యాకాండము చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగిన ఒకసారి. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో చాలా ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే దేవుడు ఏమవాడంట? దేవుడు పశ్చాత్తాపడు. దేవుడు పశ్చాత్తాప పడేవాళ్ళు ఎవరైనా మనం చూస్తున్నాం? తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడతారు. అయితే మరి దేవుడు తప్పు చేయడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన ఎవరు? నరమాత్రుడు కాడు. అయితే మరి పశ్చాత్తాపం పడని దేవుడు ఎందుకు ఏ సందర్భంలోనైనా పశ్చాత్తాపం పడ్డాడా? పశ్చాత్తాపం పడని దేవుడు మనం చదువుకున్నాం కదా. మరి ఏ విషయంలోనైనా దేవుడు పశ్చాత్తాపం పడ్డాడా? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధపడుతుంటారు. అవునా? పిల్లల విషయంలో బాధపడుతుంటారు. ఎందుకు? పిల్లలు తను అనుకున్నట్లుగా తన జీవితాన్ని నడుచుకున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి తల్లిదండ్రులు ఏమైపోతారు? ఎందుకు? తప్పు చేసింది వీళ్ళ వాళ్ళ? బాగా వెళ్ళాలి. తప్పు చేసింది ఎవరు? పిల్లలు. కానీ బాధపడుతున్నది ఎవరు? తల్లిదండ్రులు. ఎందుకు? చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెంచి ఒక స్థాయిలో తమ పిల్లలను ఉంచాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా తల్లిదండ్రులు చెబుతున్న మాటలు పెడచెవులు పెట్టి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారో అప్పుడు ఎవరు బాధపడతారు? తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకు? పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనుకున్నది నెరవేరలేదు కాబట్టి. తమ కడుపును పుట్టిన పిల్లలు ఎప్పుడైతే తాము అనుకున్నట్లుగా జీవితాన్ని జీవించినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బాధపడతారో దేవుడు కూడా అలాగే బాధపడతారు. ఎవరి విషయంలో? అర్థమైందా? దేవుడు కూడా ఎవరి విషయంలో బాధపడుతున్నాడో తెలుసా? మన విషయంలో ఆయన బాధపడుతున్నాడు. చూద్దామా? చూడండి, ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపగా
నన్ను వెనుక తీసి ఉన్నాడు, నా ఆజ్ఞలు గైకొన్న వారిని కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. ఎవరి విషయంలో? సౌలు. ఎవరి సౌలు? సౌలు ఎవరు? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. అదవుతుందండి. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఈ సౌలుని ఏర్పాటు చేశాడు. దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడే కోరుకున్నాడు సౌలు కావాలి, దేవుడే ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసినందుకు దేవుడు ఏం చెప్పాడంట? అలా దేవుడే ఏర్పాటు చేసిన సౌలు విషయంలో మరలా దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? ఇదిగో ఈ సౌలుని నేను రాజుగా ఏర్పాటు చేసినందుకు పశ్చాత్తాపడుచున్నాను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక. అంటే సౌలు ఏం చేశాడు? సౌలుని అమాలేకుల మీద కలమంటాడు. అమాలేకుల మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మొత్తం అందరిని ఏం చేయాలి? నాశనం చేయాలి, చంపేయాలి వాళ్ళందరూ చెప్పాడు. చంపేయాలంటాడు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే సౌలు ఏం చేస్తాడు తెలుసా? అందరినీ చంపేసి కొవ్వులటువంటి ఎద్దులను, ఆవులను, పశువులను వాటిని చంపడు. ఎందుకు తీసుకొచ్చావు నన్ను సౌలు అడిగితే ఎందుకో తెలుసా? ఎందుకు తెచ్చాను తెలుసా? ఇవి నీ దేవుడైన యెహోవాకు బలివ్వడానికి అంట. ఏమంటాడు? ఎందుకు తీసుకొచ్చామని సమూయేలు ప్రశ్నిస్తే సమూయేలు ఏమంటాడు తెలుసా? ప్రవక్తతోటి ఇది నా కోసం తెచ్చుకోండి, నేను ఎందుకు తెచ్చాను తెలుసా? నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి తెచ్చానంట. అందుకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చూడండి కిందకి 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినడమే శ్రేష్టము దేవునికి. ఏమిస్తారు మీరు? ఎంత ఇస్తారు మీరు దేవునికి? ఎంత ఇవ్వండి, లక్షలు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి, ఎంత దేవుడికి ఇచ్చేది. కానీ దేవుని మాట వింటేనే దేవుడు సంతోషపడతారు. అంతేనా? ఈరోజు మన సమాజంలో చూస్తే ఎందరో లక్షలు, కోట్లు, ధనవంతులు దేవుడికి ఇస్తారు. కానీ వాళ్ళు దేనిని అలక్ష్యం చేస్తారు? దేవుడి మాటను అలక్ష్యం చేస్తారు. దేవుడి మాటను నిర్లక్ష్యం చేస్తారు. దేవుడి వాక్యాన్ని అండి. దేవుడి మాట అంటే దేవుడి వాక్యం. నీకు ఎంత ఉంది? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగారాలు ఉన్నాయి, కానీ నీకు దేవుడి వాక్యం తెలుసా? నీకు దేవుడి వాక్యం వచ్చా? అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నీకు తెలుసా? సార్ దేవుడు సంతోషపడతాడా? ఏమండి? కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి వచ్చి చర్చలో కూర్చుంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో తెలియకపోతే అతని పట్ల దేవుడు సంతోషపడతాడు అనుకున్నారా? సంతోషపడ్డాడు. ఎప్పుడు దేవుడు సంతోషపడ్డాడని చెప్పాడు? దహన బలులు అర్పించడం కంటే ఏమన్నాడు? ఒకడు మాట వినుటయు శ్రేష్టము. ప్రభు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? దేవునికి ఏమిచ్చినా, దేవునికి ఎంత చేసినా ఏమండి, దేవుని మాట ఒకవేళ మనం వినకుండా దేవుని మాటలను పెడచెవులు పెట్టి మన జీవితాన్ని మార్చుకోకపోతే దేవుడు మన పట్ల సంతోషంగా లేదు. ఎన్నివ్వండి, ఏమివ్వండి, బంగారం ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, దేవునికి ఆయన వద్దు. దేవుడికి ఏం కావాలి? దేవుని మాట వినడం ఆయనకి ఇష్టం. అంతే కదండి.
తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ఎలా అంటే ఏదైనా ఒక మాట చెప్పి ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా ఇచ్చామనుకోండి, తినడానికి ఏదైనా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళా అడుగుతాం ఏమని? సరే నన్న కూర్చున్నాను అందామా? కానీ అన్న కొంచెం పెట్టాలి కానీ ఇచ్చాడనుకోని తిరిగి ఏమనుకుంటాం? బా చాలా మంచివాడు నా వాళ్ళు. అదే నేను ఏమన్నా పిల్లవాడు మనం ఏం చేస్తాం? అమ్మో వీడు చాలా వీడు ఇప్పుడేలా ఉన్నాడంటే పెద్దయిన తర్వాత ఎలా ఉంటాడో అని భయపడుతుంటాం. చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లల విషయంలో మాట వినకపోతే, ఉదాహరణకి స్కూల్కి వెళ్ళాలని అనుకోండి పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్కి వెళ్ళాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? చేత కొట్టు మరి పంపిస్తారు స్కూల్కి. అవునా? ఎందుకు? వాడు మాట వినడం లేదు. అదే అరే నాన్న స్కూల్ టైం అవుతుందిలే అనగానే చక్కగా వేసుకుని బ్రష్ చేసేసి స్నానం చేసేసి అవి యూనిఫామ్ వేసుకుని బ్యాగ్ తెచ్చుకుని మమ్మీ బాక్సింగ్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను అనుకోండి, ఎలా ఉంటుంది? నా కొడుకు బంగారం. నిజంగా ఎంత చక్కగా నేను చెప్పిన మాట వింటాడో అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను చూసి ముసుకుంటారు. ఇది వాస్తవమా? ఇది ఎంత వాస్తవమో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా ఎవరి ఎడల సంతోషం కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన మాట వినువారి ఎడల సంతోషపడుతున్నాడు. దేవుడు కూడా మనం ఏదైనా చేయాలి దేవుడి కోసం. ఎంత ఏమండి, ఎంత కష్టపడండి. ఒకవేళ ఆయన ఆయన మాటకి మనం వ్యతిరేకంగా ఉన్నామా, మనం చేసిన పని అంతా కూడా వ్యర్థం. ఎందుకు? దేవుడికి సంతోషం లేదు కదా, దేవుడికి సంతోషం లేదు. మీరు ఎంత ఏమండి, ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారండి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. ఈ 4 కొడుకులు బాగా సంపాదించి సెటిల్ అయిపోయారు. మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు, అంతా కూడా బాగుంది, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళలో ఒకరంటే ఒకరికి పడడం లేదు, ఎవరికి ఎవరు మాట్లాడుకోవడం లేదు, ఎవరికి ఎవరు వెళ్ళడం లేదు, ఒకరంటే ఒకరికి వివాదం. అయితే ఆ 4 కన్న తండ్రి సంతోషంగా ఉంటాడా, బాధగా ఉంటాడా? ఏదైతే ఏంటారా మాట్లాడుకుంటాయండి, నా కొడుకులు సెటిల్ అయిపోయారు, ఒకరిని అడిగే ఆలోచన కానీ ఒకరిని అడిగి తీసుకునే పరిస్థితి కానీ వాళ్ళకి లేదు అనుకుంటాడు. అనుకోండి, వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నాయి కానీ 4 కూర్చుని భోజనం చేస్తే చూసి సంతోషపడే తండ్రులు ఎంతో ఉన్నారు. అవునా? అర్థమవుతుందని చెప్తుంది. అంటే తండ్రి ఆవేదన మనం ఆలోచిస్తుంటే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే, ఎందుకు పశ్చాత్తాపడతాడంటే, దేవుడు చెప్పిన మాటను ఒకవేళ మనం వినకపోతే మన విషయంలో ఏమైపోతాడు? దేవుడు పశ్చాత్తాపడతాడు. అలాగే సౌలు విషయం మనం చూసుకుంటాం. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా? సౌలు ఏర్పాటు చేసి సౌలుని రాజుగా నియమించాడు. ఇశ్రాయేలు మీద సౌలు రాజుగా నియమించిన తర్వాత, రాజైన తర్వాత సౌలులో ఉన్నటువంటి ఒక లక్షణం బయటపడింది. ఏంటది? రాజుకు ముందు ఒకలా ఉన్నాడు, రాజు అయిన తర్వాత ఒక ఆలోచన. దేవుడు అలాగే చెప్తారులే, అంతే కదండి. దేవుడు అలాగే అంటాడు. అన్నీ పట్టించుకుంటామా? కాబట్టి బైబిల్లో అలాగే ఉంటాయండి, అన్నీ చేస్తాము అంటుంటారు చాలా మంది వాళ్ళు. కానీ మీరు బాప్తిజం తీసుకున్నారా అని తీసుకోవాలండి. బాప్తిజం తీసుకోవాలి కాబట్టి తీసుకోండి. కాలం పరిస్థితులు బాగాలేదు, యేసుక్రీస్తు అక్కడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. త్వరగా బాప్తిజం తీసుకుని సిద్ధపడి మీరు మారు మనసు పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అంటే ఏమంటారు? అలాగే అంటారండి బైబిల్లో, అలాగే ఉంటాయండి. అవన్నీ మనం పట్టించుకుంటామండి. అంటే ఇది దేనిని నిర్లక్ష్యం చేసినట్లు? దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినట్లు. ఏమండి, ఈ రోజు మనం ఈ భూమి మీద బతికి బట్ట కట్టామని సంతోషపడాలో, లేదా ఈ ఊపిరిని విడిచిపెట్టి ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో తెలియదు కనుక బాధపడాలో తెలియని ఒక భయంకరమైనటువంటి సందర్భాలు ఉండిపోయాము. అవునా? ఎవరి ప్రయాణమై వెళ్తున్న వాళ్ళు తిరిగి మరలా క్షేమంగా గృహానికి చేరుతానో లేదో అన్నటువంటి కాలంలో ఉన్నాం. అర్థమవుతుందండి? నిద్రపోయిన వారు ఉదయాన్నే లేస్తారో లేదో కూడా తెలియని ఒక
భయంకరమైనటువంటి కాలంలో బ్రతుకుతున్నప్పుడు మనం దేవుడుకున్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి దేవుని మనం బ్రతకాలి చెప్తాం. రాత్రే రాజమండ్రి నుంచి మా ఊరు వస్తున్నారు, నాకు తెలిసిన చుట్టాల అమ్మాయి డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసినప్పటికీ స్కూటీ లారీని క్రాస్ చేసి అలా ఒక లారీని క్రాస్ చేసి వచ్చినప్పటికీ మరొక లారీ వచ్చేసిందని వెంటనే ఏమైంది, కంగారులో హ్యాండిల్ తిప్పేయడం వల్ల స్కూటీ స్కిప్ అయి పడిపోయింది. ఎక్కడెక్కడే వాడపల్లి ఔరంగాబాద్ ఉంటాయి కదా, ఆ రోడ్లన్నీ కూడా ఎలా ఉంటాయంటే రాత్రి చాలా నిర్మానుష్యంగా ఉంటాయి, ఎవరు తిరగరు. ఇక స్కూటీ పడిపోయింది, ఆమె కింద పడిపోయింది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కానీ ఎవరు కూడా ఆపి ఆమె పైకి లేవనెత్తి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. వెంటనే పడిపోయింది. పడిపోయిన వెంటనే స్కూటీ ఆమె మీద పడిపోయింది. పడిపోయిన వెంటనే ఇక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం జరుగుతుందో ఆమెకి ఏం అర్థం కావలేదు, చనిపోయిన అనుకుంది. అంటే జీవితం అనేది ఏ పాటతో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అమ్మాయికి ఇంకా పెళ్లి కాదు, చిన్న అమ్మాయి, రాజమండ్రిలో జాబ్ చేస్తుంది. ఇంకా ఎన్నో ఊహలు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుడు కనుక రాత్రి ఆమె ఎడల దయ చూపించకపోతే ఆమె మరలా తిరిగి గృహానికి చేరేది కాదని వెంటనే వాళ్ళు ప్రార్థన చేసి దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. పడిపోయిందంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతలో 2 పోలీసులు వారు వెళ్తుండగా చూసి ఆమెను ఆ పైకి లేవనెత్తి ఏమైందో అని కనుక్కుని ఆమె అంతా కూడా బాగానే ఉంది అన్న తర్వాత ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎవరికి ఏం చెప్పలేదు. ఇంటి లోపలికి వెళ్ళిపోయి కూర్చొని బాధపడుతుంది. వాళ్ళ అమ్మ వెళ్ళి అడిగితే ఏం జరిగిందమ్మా అని అడిగితే ఇలా జరిగిందమ్మా, నిజంగా నాకు ఎంత భయం వేసిందంటే ఈ రోజు నేను బ్రతికాను అనే భ్రమలో ఉన్నాను నేను. అంటే చనిపోయాను కూడా ఆల్మోస్ట్ ఏమైంది, చనిపోయాను కానీ బ్రతికి పట్టగలి. అంటే ప్రేమ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాంటిది, ఆదరణ వంటిదండి. ఏమన్నా దేవుడిని నీటి ఆదుతో పోల్చాడు. అది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి మనుషులమైనటువంటి మనము ఎవరి మాటలను లక్ష్యం చేస్తున్నాం? మనుషుల మాటలను ఎవరు లక్ష్యం ఉంచుతున్నామా? దేవుని మాట ఎవరు మనము లక్ష్యం ఉంచాలి. అందుకే సౌలు విషయంలో దేవుడు ఏమైపోతున్నాడు? 11వ వచనంలో ఇదిగో నా ఆజ్ఞలను గైకొనకపోయేది కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. తప్పు చేసింది ఎవరు? సౌలు. కానీ పశ్చాత్తాపడుతుంది ఎవరు? దేవుడు. అంటే మనుషులు చేస్తున్నటువంటి తప్పులకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంటే ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే మనం దేవుడిని సంతోషపెడుతున్నామా, బాధ పెడుతున్నామా? మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన ఆలోచనలను బట్టి ఆలోచన చేసుకుంటే మన ఎడల దేవుడు సంతోషం కలిగి ఉన్నాడా, బాధ కలిగి ఉన్నాడా? బాధ. ఒకవేళ దేవుడు మనం చేసినటువంటి క్రియల ద్వారా, మాటల ద్వారా బాధపడుతున్నాడు అంటే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మనము సరిచేసుకోవచ్చు. దేవుని మాటల ప్రకారంగా జీవించడానికి మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒకవేళ అలా సరిదిద్దుకోకపోతే దేవుడు మనము చేసిన పాపముల నిమిత్తం ఏం చేస్తాడు? పాత నిబంధనల సంగతిని ఆలోచిస్తున్నాం. ఇక ముందుకు వెళ్ళే కొలది పశ్చాత్తాపడతాడు, కోపడతాడు కూడా మనకు అర్థమవుతుంది. కానీ మరొక సందర్భంలో ఉంటుంది. మరొక సందర్భంలో కలిగితే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేను ఏమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు ఒకడును లేడు. అంటే చేస్తున్నటువంటి చెడ్డ పనులను బట్టి, చేస్తున్నటువంటి చెడ్డ మాటలను బట్టి, కానీ చూస్తున్న చూపులను బట్టి, ఆలోచిస్తున్న ఆలోచనలు బట్టి ఎవరైనా పశ్చాత్తాపడుతున్నారా, బాధపడుతున్నారా?
ఏమండి? చేసిన తప్పుకి పశ్చాత్తాప పడేవారు ఉన్నారా అంటే దేవుడు ఏమంటున్నాడండి? ఏమండి? ఎవరు ఒక్కడు కూడా లేదండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే చెవికి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు మాట్లాడుతున్నారు. చేసేదేమో ఉంటాయి కదండి, సామెతలు ఉంటాయి కదా, లోకంలో సామెతలు చాలా ఉంటాయి. చేసేది ఒకటి, చెప్పేది మనసులో ఉంటుంది, మాట మాత్రం ఇంకోటి. దేవుడు అంటున్న మాటలండి ఏమన్నాడు? ఇదిగో నేను చెవిలోకి వింటున్నాను, నేను ఏమి చేసేదనని చెప్పి చెడుతనమును గురించి పశ్చాత్తాపపడేవాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకి ఇష్టమైన మార్గములకు తిరుగుచున్నాడు. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకి ఇష్టమైన మార్గమును తిరుగుచున్నాడు. తనకిష్టమైన మార్గం అంటే మనుషులు ఎంత ఘోరంగా తయారైపోతారో చూడండి, మనుషులు ఎంత దారుణంగా తయారవుతారో చూడండి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడే మనస్సు ఈరోజు మనుషుల్లో లేదా? మీరు విన్నారా? న్యూస్ విన్నారా? ఒక అతను ఎక్స్ ఆర్మీ, అంటే రిటైర్ అయిపోయి మొత్తం జాబ్ మానేసాడు. అతను కూడా డిపార్ట్మెంట్ ఆయన ఏం చేశాడో తెలిసింది, భార్యను చంపేసి ఆ భార్యను ముక్కలుగా కోసేసి కుక్కర్లో ఉడకబెట్టి మరలా ఎండలో ఆరబెట్టి దాన్ని మరలా మిక్సీలో పొడి చేసేసి ఆ పిల్లల చెల్లో చల్లేసి. విన్నారా? అంటే మనిష పశువా? మనిషి అంటే మనిషికి పశువుకి తేడా ఉందండి. ఏంటి? మనుషులు రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటారు, పశువు ఏం చేస్తుంది? రోడ్డుకి అడ్డంగా పడుకుంటారు. ఆలోచించారా? దానికి జ్ఞానం లేదు. మనిషికి పశువుకి ఇదే చాలా. నువ్వు మనిషిలో పశువు అంటారు కదా, పశువుకి జ్ఞానం లేదు. మనిషి జ్ఞానవంతుడు, మనిషి జ్ఞానము నేర్పేవాడు. అని మీరు రోడ్లు అంటే కదండి, ఎక్కడ పడుకుంటాయంటే ఆవులు ఎద్దులు మనుషులు పడుకుంటాయా? రోడ్డు మీద జగ్జాగా పడుకుంటాయి. మనం వెళ్తుంటే ఒక ఆటోని క్రాస్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎత్తుకులు అని చెప్పేసి మా వాడు ఆటో వెనకాలే వస్తున్నాడు. ఆటోని కనుక క్రాస్ చేసి ఉంటే ఆ పక్కన ఉంది, అలా పడుకుంది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు పడుకుంది. అలాగా అప్పుడు అనిపించింది నాకు, ఏం తెలుసా, మనిషికి పశువుకి తేడా ఏంటంటే అదే మనుషులు పడుకుంటారా? పడుకోకూడదు. కానీ పశువు ఏం చేస్తుంది? దానికి తెలియదు. కానీ ఈరోజు మనిషి ఎలా మారిపోయాడు? మనిషిని చంపేసి, ఒక మనిషిని ఒక స్త్రీని కట్టుకున్న భార్యను చంపేసి మరలా దాన్ని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి మళ్ళీ ఆరబెట్టి దాన్ని మళ్ళా మిక్సీలో వేసి, ఏమన్నా నిజంగా మనిషేనా? ఎంత దారుణం ఉందో. ఈ సంఘటన చూస్తున్నటువంటి దేవుడు ఏమనుకుంటాడండి? కాబట్టి మనం న్యూస్లో చూసాం, కానీ ప్రత్యక్షంగా చూసే వ్యక్తి ఎవరు? దేవుడు చూస్తున్నాడు పైనుంచి. వాడు చేస్తున్న ప్రతి దాన్ని లైవ్లో చూస్తున్నాడు దేవుడు. లైవ్లో చూసినటువంటి దేవుడు ఎంత బాధపడతాడు మనిషిని చెప్పడం ఏంటి? ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నారు? కరెక్ట్గా సంక్రాంతి సెలవుల టైంలో జరిగింది. భార్య మీద అనుమానం వచ్చింది. ఏం చేసింది తెలుసా? పిల్లలిద్దరిని అత్తగారికి పంపించేసాడు. ఇక భార్యను ఉంచుకున్నాడు. ఇక స్టార్ట్ అయింది గొడవ పెట్టుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలనుకున్నాడు. చంపిన తర్వాత కుక్కర్లో ఉడికించి ఆరబెట్టి దాన్ని మిక్సీలో వేసి మళ్ళీ పొడి చేసి సాక్ష్యాధారం లేకుండా తుడి చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, ఏమని? నా భార్య కనిపించాడు. అని ఎలా ఉన్నారు చూడండి మనుషులు, ఎలా ఉన్నారు మనుషులు. ఏమన్నా ఇర్మియా గారి కాలంలో దేవుడు రాయించిన మాట ఈ రోజు కూడా జరుగుతుందా లేదా? ఎలా ఉన్నారంటే మనుషులు, ఇదిగో యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. యుద్ధమునకు చొరబడు గుర్రాలు ఎలా ఉంటాయి? యుద్ధానికి వెళ్ళిన గుర్రాలు ఎవరు ఆపని ఆగవు, దూసుకెళ్ళిపోతుంటాయి. అలా మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు పాపం చేయడానికి యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు.
తనకిష్టమైన మార్గం, తనకిష్టమైన ఒక మనిషి ఒక ఇష్టాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాడు తప్ప దేవుడి కంటే ఒక ఇష్టం ఉందని, ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చానని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? అంత ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరి ఇష్టం? నా ఇష్టం. ఏమండి? ఉదయం వాడే టూత్ పేస్ట్ నుంచి రాత్రి స్నానం చేసే సంపూర్ణంగా ఎవరి ఇష్టం? నా ఇష్టం. కాబట్టి మీరు ఏమంటారు? నేను ఏమంటాను, నాకు ఇష్టం ఉండదండి. అది ఏం తింటారు? నేను అది తింటానండి. అది నాకు ఇష్టం ఉండదండి. ఏం వేసుకుంటానండి? ఎవరి తినే తిండి, కట్టుకునే బట్టలు అన్ని ఎవరి ఇష్టం? మన ఇష్టం. దేవుని ఇష్టం ఏదైనా ఉంది ఇందులో? దేవుడికి అంటే ఒక ఇష్టం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి దేవుడు ఏమవుతున్నాడంట? దేవుడు మన ఎడల ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు? అన్ని మన ఇష్టాలే, అన్ని మన ఇష్టమే. దేవుడి కంటూ ఒక ఇష్టం ఉందని, ఆయన కంటూ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు నెరవేర్చడానికే మనం ఈ భూమిని కూర్చోమన్న విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. అందరూ కూడా ఈ భూమి మీద తన ఇష్టాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి అని ఎంతమందికి ఇష్టం ఉందండి? చెప్పండి, ఎవరికి ఉంటుంది ఇష్టం? వెళ్తాం కానీ వెళ్ళిన వాళ్ళు ఎంతమందికి నిజంగా వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంది? వెళ్తారు వస్తారు క్రైస్తవులే, కానీ వారికి ఏం తెలియదు? దేవుని యొక్క వాక్యం వారికి తెలియదు, దేవుని మనసేంటో వారికి తెలియదు, దేవుని ఆజ్ఞలు ఏంటో వారికి తెలియదు. ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేవారుగా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలా ఉంటాడో అని మనం చూడగలిగితే మన సందర్భంలో చూడండి, యావేలు గ్రంథము 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపా కనికరములు గలవాడై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక, ఏమండి, పశ్చాత్తాపడును. చూసారా ఎలాంటి దేవుడు అండి మన దేవుడు? ఎలాంటి దేవుడు అండి మన దేవుడు? ఏమండి, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. దేవుడు తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక. ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారండి? ఐగుప్తులో తీసుకొచ్చిన తర్వాత ఈ మోషే ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత మోషే రావడం కొంచెం ఆలస్యం కాగానే ఇశ్రాయేలు ఏం చేశారు? ఒక దూడను చేసుకుని, ఆ దూడే మమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించింది, ఈ దూడే మా దేవుడని వాళ్ళు ఏం చేశారు? విగ్రహం చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? వాళ్ళందరినీ కూడా చంపేయాలనుకున్నాడు. అలా చంపేయాలనుకున్నప్పుడు మోషే బ్రతిమలాడుకుంటాడు. ఎందుకు? ఈ మాత్రం దానికైనా ఐగుప్తులో నుంచి వాళ్ళని నువ్వు తీసుకొచ్చావు, ఇలా నువ్వు చేస్తే నీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు? దయచేసి ఈ పని నీవు చేయకు, అవసరమైతే నీ జీవగ్రంథంలో నుంచి నా పేరైనా తుడిచిపెట్టే అని బ్రతిమాలకుండగానే దేవుడు ఏమైపోతాడు? సర్లే నీ మాటను బట్టి నేను విడిచిపెట్టేస్తాను. ఎంత మంచి దేవుడు మన దేవుడు! మనం నమ్ముకున్న దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉంది, తాను చేయ ఉద్దేశించి కీడును చేయక నిజం. మన విషయంలో కూడా మనం కూడా ఈ రోజు ఇలా భక్తికి అవకాశం మనకి లేదు. అర్థమవుతుందా?
మనం చేసిన ఆలోచనలు బట్టి కానీ, మనం చేసిన పాపాలను బట్టి కానీ ఈ భూమి మీద బ్రతికే అర్హత మనకు లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? మన ఎడల కనికరం చూపించాడు. మన ఎడల ఆయన కృప చూపించాడు. మన ఎడల కనికరం చూపించి కృప చూపించి ఈ రోజు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అవకాశాన్ని? కిందకి చదవండి. పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. చూసారా? ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని ఏం చేయమని, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. మీ హృదయములను మార్చుకోండి. అప్పట్లో వస్త్రాలు చింపుకోవడం అంటే, అప్పట్లో అంటే ఉపవాసం అంటే గోనెపట్టు ధరించుకుని వస్త్రాలు చించుకోవడం. కానీ తర్వాత ఏమన్నాడు? మీ వస్త్రాలు మాత్రమే కాదు, దేనిని చింపుకోమన్నాడు? మీ హృదయాలను. అంటే హృదయం అనగానే ఆలోచనకు కేంద్రం హృదయం, మనస్సు. మీ మనస్సును మార్చుకోండి, మీ హృదయాలను మార్చుకోండి. అప్పుడు దేవుడు మీకు చేయనుద్దేశించిన కీడును చేయకుండా రక్షిస్తాడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మీరు హృదయాన్ని మార్చుకుని మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో దేవుడు మీకు చేయాలనుకున్నటువంటి కీడును చేయకుండా ఏం చేస్తాడు? ఆపేస్తాడు. అందుకే మీరు ఏం చేయాలి? మీ హృదయాలను మార్చుకోండి. అందుకేనండి నినివే పట్టణస్తులు విన్నారా? నినివే పట్టణం యోనాగా సందర్భం. నినివే పట్టణస్తులు చేస్తున్నటువంటి ఘోరము పాపాలు ఎక్కడికి వెళ్ళిపోయి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? వాళ్ళందరినీ నాశనం చేయాలనుకున్న దేవుడు. కాబట్టి ముందేం చేయాలి? దేవుడికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏం తెలుసండి? చంపే ముందు చెప్తాడు. ఏమండి? చంపే ముందు చెప్తాడు. ఉరి తీసే ముందు ఆ ఖైదీకి ఉన్నటువంటి ఆ కోరికని కోరుకోమన్నారు. అవునా? ఉరి తీసే వ్యక్తిని చివరి కోరిక అడుగుతారు. ఎందుకు ఎలా చేసుకున్నాడు కాబట్టి నీకేం కావాలో కోరుతాడు. ఆయన ఏం కోరుకున్న దాన్ని తీరుస్తాడు. అలాగే దేవుడు చంపే ముందు వారికి ఒక హెచ్చరిక చేశాడు. యోనా గారిని వెళ్ళమన్నాడు. యోనా గారు వెళ్ళి ఆ నినివే పట్టణానికి ప్రకటించి వెళ్ళి ఏమన్నాడు? చూడండి ఒక సందర్భంలో యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుని చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక చూసారా? ఏమనుకున్నాడు ముందు దేవుడు? ఆ నినివే పట్టణ సముద్రం కూడా లేపేయాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. ఇంకా కానీ వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారంట? ఎప్పుడైతే వెళ్ళి యోనా ప్రకటించాడో ప్రకటించిన వెంటనే వాళ్ళు ఏం చేసి తెలుసండి? 8వ వచనంలో చదవమ్మా. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తన దుర్మార్గములను విడిచి తాను చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి. చూసారా? ఎప్పుడైతే దేవుడు చేసిన హెచ్చరిక ఈ నినివే పట్టణం విన్నారో వెంటనే వీళ్ళు ఏమైపోయారు? ఇదిగో వెంటనే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి?
వెంటనే మనుషులందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి చేయదలచిన ప్రతి బలత్కారాన్ని విడిచిపెట్టి మీరు మారమనసు పొంది దేవుని ఎడల మీరు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి నినివే పట్టణస్థులందరికీ ప్రకటించేశారండి. ప్రకటన చేయగానే ప్రకటన విన్న మీరు అందరూ ఏమైపోయారు? మారిపోయారు. అవునా? దుర్మార్గులుగా ఉన్నటువంటి నినివే పట్టణస్థులను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఈ దేవుని యొక్క హెచ్చరిక వినగానే వీళ్ళు ఏం చేశారు? తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. తమ జీవితాన్ని వాళ్ళు ఏం చేశారు? మార్చేస్తున్నారు. వెంటనే దేవునికి లోబడిపోయారు. ఇలా ఎప్పుడైతే దేవునికి లోబడిపోయారో దేవుడు ఏమన్నప్పుడు వెంటనే ప్రకటన చేయగానే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేశారు. సరే, ముందు అందరినీ చంపేయాలనుకున్నాడు, కానీ వాళ్ళు ఏమైపోయారు? దేవుడికి భయపడి వాళ్ళ జీవితాలను మార్చుకుని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని బ్రతకగానే దేవుడు మళ్ళీ ఏమనుకున్నాడు? తన మనసుని మార్చుకున్నాడు. పశ్చాత్తాపడి అయ్యో చంపేద్దాం అనుకున్నాడు, కానీ వీళ్ళు మరలా మంచిగా కాబట్టి ఒక జామ మొక్కను తెచ్చారు, ఇంటి ముందు నాటారు. ఒక గులాబీ మొక్కను తెచ్చారు, ఇంటి ముందు నాటారు. చూస్తున్నారు ఏదైనా ఫలం వస్తుందేమో, రావడం లేదు. ఈ ఒక్క నెల చూస్తాను, ఈ ఒక్క వారం చూస్తాను, ఏదైనా ఫలం వచ్చిందా ఉంచుతాను, లేదా దీన్ని నరికేద్దాం అనుకుంటాం. అవునా? ఈ నరికేద్దాం అనుకునే లోపే ఒక చిన్న కోత వచ్చిందండి, ఒక చిన్న పువ్వు కాసింది. ఏం చేస్తాం? ఉంచుతాం, నరికేస్తాం, ఉంచేస్తాం. అబ్బా ఇది ఎందుకు పనికిరాదు అనుకున్నాను, కానీ ఇది మంచి పువ్వు పోస్తుంది కనుక దీన్ని నేను చేయాలి, ఉంచాలి. అలాగే ఒక మంచి ఫలములు ఇస్తుంది కనుక దీన్ని నేను చేయాలి, ఉంచాలని మనం ఎలా అనుకుంటామో దేవుడు కూడా మనం మారి మన జీవితాలను మార్చుకుని దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞలకి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే మనల్ని లేపేయాలని అనుకున్నా దేవుడు మనలా ఏం చేస్తాడు? బ్రతికిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన విషయంలో పశ్చాత్తాప పడతాడని అర్థం చేసుకోవాలి. ఇది పాత నిబంధనలో జరిగినటువంటి సందర్భాలను మనం ఆలోచించాం. ఇప్పటివరకు ఏం ఆలోచించాం? ఒక యోనా గారి గురించి కానీ, ఒక సౌలు గురించి కానీ, ఇప్పటి వరకు మనం మాట్లాడిన మాటలన్నీ ఎక్కడికి? పాత నిబంధనలో జరిగిన సందర్భం. ఇప్పుడు ఈ కాలం ఏ కాలం? ఇది కొత్త నిబంధన కాలం. కొత్త నిబంధన కాలం ఇది. ఇప్పటి వరకు మనం చదువుకున్న మాటలన్నీ క్రీస్తుకు పోరాడి క్రీస్తు రాకముందు దేవుడు మాట్లాడిన మాటలు. అవునా? ఇప్పుడు క్రీస్తు వచ్చేసాడు, పరిశుద్ధుల ప్రతి లోకంలో ఉన్నటువంటి పాపులందరి కొరకే ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. అవునా? తన రక్తాన్ని కార్చి ప్రతి పాపిని పరిశుద్ధులుగా చేయాలనేటువంటి తన సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు నెరవేర్చేశాడు. నెరవేర్చిన తర్వాత కూడా దేవుడు మరలా పశ్చాత్తాపడతాడు. ఆలోచించాలి, బాగా వినాలి. పాత నిబంధనల సందర్భంలో అన్ని కూడా ఎలా ఉన్నాయంటే దేవుడు నేను చంపేస్తాను వాళ్ళని అన్నా కానీ వాళ్ళు మారిన తర్వాత ఏమయ్యాడు? దేవుడు చంపకుండా విడిచిపెట్టేసాడు, పశ్చాత్తాపడ్డాడు. ఓకే రైట్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ ప్రజల పాపల నిమిత్తం ప్రాణం పెట్టిన తర్వాత, రక్తం కాల్చిన తర్వాత దేవుడు మరలా అదే మనసు కలిగి ఉన్నాడా? దేవుడు మరలా పశ్చాత్తాపడతాడా? ఈ విషయం మనం ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే సిలువలో దొంగ ఎలా అయితే మారిపోయాడో నేను కూడా చివరి క్షణంలో మారిపోతున్నాను. సిలువలో దొంగ ఎలాగైతే మారిపోయాడో నేను కూడా ఆఖరి క్షణంలో మారిపోతాను. అవకాశం ఉందా మనకి? అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తారా? చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29. దేవుడు తన కృపావరములను విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాప పడాడు. ఇప్పటి వరకు ఏం చదువుకున్నాడు? పశ్చాత్తాప పడ్డాడు, క్షమించాడు,
విడిచిపెట్టేసి అనుకున్నాం, కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసాం. క్రీస్తు బలి తర్వాత వ్రాయబడిన మాటలేవి. ఏమన్నాడు దేవుడిలో? ఏమైనా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను ఇక పశ్చాత్తాపపడాడు. కృపావరముల విషయం అంటే, పిలుపు విషయం అంటే ఎవరి? దేవుని యొక్క కృప వలనే ఈ రోజు మనం ఎలా ఉన్నాం? బ్రతికి ఉన్నాము. మనం చేసిన పాపము నుంచి విమోచన కలిగి పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. పిలిచాడా దేవుడు మిమ్మల్ని? ఏమండి, దేవుడు పిలిచాడా? పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలిచాడా? పిలిచాడు. మరి నువ్వు వచ్చావా? నాకు ఈరోజు టైం కదా. కాబట్టి ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఏమంటే దేవుడి పని నేను ఇవ్వలేదు. నేను ఎప్పుడు ఎన్నో అప్పుల్లో ఉన్నానండి. నేను దేవుడికి సహాయం చేస్తాను. ఇలా ఎన్నో సాకులు చెప్పి దేవుడి పని నుండి, దేవుడి మాటల నుంచి తప్పించుకుంటే ఈ విషయంలో దేవుడు ఏం చేయడా? పశ్చాత్తాపపడడు. ఎవరో యేసుక్రీస్తు వెళ్ళండి, లోకానికి వెళ్ళి సువార్త చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మకపోయిన వాడికి శిక్ష. ఎంతో మందిని మనం చూస్తున్నామండి. క్రీస్తు సిలువను వేదన చేస్తున్న వాళ్ళని ఎందరో చూస్తున్నాం. అవునా? క్రీస్తు సిలువను కూర్చి హేళన చేస్తున్న వారు ఎందరో మనం చూస్తున్నాం. నమ్మని వారిని చూస్తున్నాం. నమ్మి ప్రకటిస్తున్న వారి మీద బోధ చదువుతున్న వారిని కూడా చూస్తున్నాం మనం. అవునా? సరే, ఈ దేవుని యొక్క కృపా వరముల విషయంలో కానీ, పిలుపు విషయంలో కానీ, మాట వినక దేవునికి లోపలగా మీ జీవితాన్ని మార్చుకోనక, మీ జీవితాన్ని దేవునికి ఇవ్వకపోతే ఈ విషయంలో మరలా దేవుడు పశ్చాత్తాపపడాలి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ప్రతి చిన్నదానికి జీవితంలో ఏం అర్థం కదా. ఒక రాష్ట్రంలో ఒక ఆమె పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత పెళ్ళైన 2 ఏళ్ళకే భర్తను విడిచిపెట్టేసి ఒంటరిగా ఉంటుంది. అయితే ఆమెకి ఎక్కడో ఒక పిల్లి దొరికిందంట. పిల్లి దొరికితే ఆ పిల్లిని తెచ్చి పెంచుకున్నాం. ఆ పిల్లిని తెచ్చి పెంచుకుంటే అది కొన్ని రోజులుగా అనారోగ్యం ఉంది, చనిపోయింది. చనిపోయిన పిల్లిని పుట్టిన వెళ్ళి బాధ పెడతామంటే వద్దు, చచ్చిపోయినా కూడా నా దగ్గరే ఉండాలి అనేసి ఆ పిల్లిని నేను 3 రోజులు అక్కడ పెట్టుకున్నాను. ఎందుకు? ఇది మరలా బతుకుతుందనే భ్రమ. న్యూస్ అండి. చాలా విచిత్రంగా ఈరోజు మనుషులు మీరు ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉన్నారు. చాలా విచిత్రం. చూడండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు చెప్తే మనుషులు ఎవరు ప్రేమించరు? ఎవరు ప్రేమిస్తారు? కుక్కల్ని. కుక్కల్ని చూసారా? కుక్కల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. నిజంగా కుక్కల్ని పెంచుతారు. ఆ పెంచడానికి కూడా ఒక మనిషి ఉంటాడు. మళ్ళా ఎంత ప్రేమ! ఏం చెప్పాడు దేవుడు? నిన్ను వల్ల కుక్కల్ని ప్రేమించమన్నాడా? చిలకల్ని ప్రేమించమన్నాడా? ఎవరిని ప్రేమించమన్నాడు? మనిషిని ప్రేమించాలంటే మనిషిని ఏమో ద్వేషిస్తాడు. కుక్కల్ని, నక్కల్ని, చిలకల్ని. వాటికి ఎందుకంటే ప్రేమ చెప్పండి. ఒక చిలకని తెస్తాడు, బంధించి దానికి ఆహారం పెడతాడు. అది ఎలా ఉంటుందండి? సంతోషం ఉంటుందా? బంధించి నీకు ఆహారం పెడితే సంతోషమా? దాన్ని విడిచిపెట్టి అది అలా ఎదుర్కొంటూ కష్టపడి ఆహారం సంపాదించుకుంటూ తినే దాంట్లో అది సంతోషం వేరు. ఈయన బంధించి దానికి కుక్క మేలలో బెల్ట్ వేసి దానికి ఆహారం పెట్టి ఇది నా ప్రేమ అంటాడు. ఎంత ప్రేమ అంటాడు. చనిపోయిన తర్వాత బ్రతికేస్తే అనుకుని 3 రోజులు చూస్తున్నారు. ఇది 3 రోజులు బతకలేదు. పిల్లి బతకలేదని మనస్తాపం చెంది ఈవిడ కూడా ఉరేసుకుని అంటే మనిషి జీవితం అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనిషి ఎంత తక్కువగా ఆలోచించుకోండి. ఒక పిల్లి చనిపోయిందని దానికోసం ఈమె కూడా అంటే మనిషి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు, చనిపోయిన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలన్న విషయం ఎవరికి అర్థం కాలేదు. ఇప్పటి వరకు మనం దేవుడు పశ్చాత్తాప పడతానని చూస్తున్నాం, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక దేవుడు పశ్చాత్తాప పడ్డాడు. చెప్పాడు. దేవుడు చేయవలసిన అంతా చేసేసాడు. ఏం చేశాడు? ఆఖరికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం బలిగిచ్చేసాడు కదండి. ఇంకేం చేస్తాడు చెప్పండి దేవుడు? ఏమండి? అప్పుడంటే అది ఏ కాలం? అది అజ్ఞాన కాలం. వాళ్ళకి తెలియదు సరిగా. కాబట్టి దేవుడు ఏమన్నాడు? చూడగా. కానీ ఇది ఈ బైబిల్ సంపూర్ణమైనటువంటి కాలం.
యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని బయలుపరిచినటువంటి కాలం. ఈ కాలంలో కూడా దేవుని కృపను, దేవుని వరాన్ని, దేవుని యొక్క పిలుపుని మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు క్షమాపణ లేదు. చివరి ఒక మాట చూస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూద్దాం పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఏమన్నా ఇదిగో సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యం అనగా వాక్యము. ఈ వాక్యములో నీకు అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత, వాక్యం ఏం చెప్పిందో నీవు విన్న తర్వాత, అబద్ధం ఆడవద్దని వాక్యం చెప్పిన తర్వాత, మోహం చూడవద్దని వాక్యం విన్న తర్వాత, ఏమండి నరాకి చేయదని వాక్యం చెప్పిన తర్వాత, ఈ సత్యముల గురించి అనుభవ జ్ఞానము నీవు పొందిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా తెలిసి 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 ఒకప్పుడు వాళ్ళు తెలియజేశారండి. ఏమంటే తెలిసి కూడా నీవు ఒకవేళ పాపము చేస్తే ఆ పాపానికి ఇక బలి లేదు. అర్థమైందండి? ఇక దేవుడు నీ విషయంలో పశ్చాత్తాప పడడు. ఇక నీకు పశ్చాత్తాప పడడు. ఇంకేముంది నీకు? ఇగో ఇక నువ్వు ఉన్నది కానీ న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు దేశంలోని అగ్నియు నీకుండును. వచ్చేసరికి ఇంకా ఫైనల్ తెలిసి 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 కాబట్టి తెలిసి తెలిసి వెళ్ళి ఎవరైనా కరెంట్ దాంట్లో వెళ్ళిపెడతారా? తెలిసి తెలుసు అందులో వెళ్ళిపెడితే ఏమవుతుంది? షాక్ అవుతుందండి. తెలుసా? తెలుసండి. వెళ్ళి పెట్టండి పెడతారా? అమ్మో ఎందుకు? తెలుసు అని దేవుడి వాక్యం విన్న తర్వాత బుద్ధిపూర్వకం ఒకవేళ మనం పాపం చేసామనుకోండి, ఇక దేవుడు మనలను క్షమించడు. క్షమించేస్తాడు అనుకున్నారేమో, క్షమించడు. ఇక క్షమించడు. ఏం చేస్తాడు? అగ్నిలో పాల్గొస్తాడు. అగ్నిలో పాల్గొస్తాడు. కాబట్టి దేవుడు పశ్చాత్తాపం ఎందుకు? మన ఎడల ఆయన పశ్చాత్తాపం కలిగి మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పు గురించి దేవుడు ఏమైపోతున్నాడు? బాధపడుతున్నాడు. కాబట్టి మనం అంతా మన జీవితాలు సరిచేసుకుని, మన మాటలను, మన ఆలోచనలు, మన జీవితాలను సరిచేసుకుంటే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి విన్న మీరంతా కూడా ఎలా ఉండాలి? దేవుణ్ణి సంతోషపరిచేట్టుగా ఉండాలి. దేవుని పశ్చాత్తాపం ఎప్పటి వరకు? పాత నిబంధనలో వరకే దేవుడు పశ్చాత్తాపడేవాడు. కానీ కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత ఇక దేవుడు పశ్చాత్తాపడు. మనకి ఇచ్చేసాడు. ఏమై? నిత్య జీవానికి వెళ్ళే మార్గానికి వెళ్తావు, నిత్య నరకానికి వెళ్ళిపోయే మార్గానికి వెళ్తావు. అవకాశాన్ని మీరే నిర్ణయించుకోండి. అన్నీ చేశాను. నాగరికి నా ప్రియ కుమారుడిని నీకు బలిగా అర్పించేసి ఎక్కడ వెళ్తారు? నరకానికి వెళ్తారా? నరకానికి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని మీరు నిర్లక్ష్యం చేయాలి. లేదండి నేను స్వర్గానికి వెళ్తాను, దేవుడు లోకానికి వెళ్తారా? అయితే దేవుడు మాటల్ని లక్ష్యం. ఏమన్నా ఒక పంజాబ్కి చెందినటువంటి వ్యక్తి జపాన్కి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేస్తున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక వివాదం జరిగి ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోతే వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయికి సుమారుగా 8 నెలలు 18 నెలలు ఉన్నాయి. 8 నెలలు తర్వాత ఈ జపాన్లో పెరిగినటువంటి అబ్బాయి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అండి తన తండ్రి ఎవరో తెలుసుకుని తిరిగి మన ఎక్కడికి వచ్చేసాడు? పంజాబ్ వచ్చాడు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని అడిగాడు, మమ్మీ మా డాడీ ఎవరు, ఎలా, అసలు ఎక్కడ ఉంటారో అడిగాని జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత ఎక్కడికి వచ్చేసాడు తిరిగి? ఎలా అయినా నా తండ్రిని ఒక్కసారి నేను చూడాలి, నన్ను కన్న తండ్రి ఎలా ఉంటారో నేను చూడాలని చెప్పేసి వెంటనే జపాన్ నుంచి పంజాబ్కి వచ్చేసాడు. వచ్చిన వెంటనే తండ్రి ఆనందం చూడండి ఒకసారి. ఎంతో ఆనందంతో
ఎలా ఉన్నాడు అబ్బాయి? అంతా జపాన్లో ఉన్నాడు, హైట్ పొడుగు అంతా కూడా. వీళ్ళెవరు? పంజాబ్ చెందిన వాళ్ళు, పంజాబీలు. ఆ వచ్చిన కొడుకుని చూసి తండ్రి ఇంకా చెప్పలేని ఆనందం. అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏ లోకం నుంచి వచ్చాము, మన తండ్రి ఎవరు మనకు తెలిసిందా? ఏమండి? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి, మనం నమ్ముతున్నటువంటి దేవుడు మనందరికీ ఎవరు? తండ్రి అండి. ఒకప్పుడు మనంతా పరలోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నవారు. అలా దేవుళ్ళు ఉన్నవారు అంతా ఎక్కడికి వచ్చాం? ఈ భూమి మీదకి వచ్చి మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే కొడుకు, జపాన్ ఉన్న కొడుకు తన తండ్రి గురించి తెలుసుకున్నాడో, వెంటనే తన తండ్రిని చూడాలని ఎలాగైతే వచ్చాడో, ఈ రోజు మనం దేవుడి యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దేవుని యొక్కకు వెళ్ళాలంటే ఎలాగో మనకు తెలిసిన తర్వాత మనం అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళిపోవాలనేటువంటి మంచి ఆసక్తితో ఉండాలి. అలా ఉండాలి. అలా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. అలా మీరంతా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించి దేవుడు మహాలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన.